వెల్కమ్ టు అమేజింగ్ సిరి. పాపని రెడీ చేసి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది. మా పాప బర్త్డే అన్నమాట. సో తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అనాథ ఆశ్రమానికి. ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట, ఏదైనా స్పెషల్ డే రోజున అనాథ ఆశ్రమంకి వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేయాలి అని. సో ఆ రోజు రానే వచ్చిందనమాట. ఇంకా మా పాప బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మామూలుగా అయితే పిల్లల బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి నలుగురిని పిలుస్తాము. అలాగే కొంత మనీని అయితే మనం స్పెండ్ చేస్తాం కదా. సో అలా స్పెండ్ చేసే బదులు ఆ డబ్బుని ఇలా ఆశ్రమానికి ఇవ్విస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో రానే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి పటాన్చేరులో ఉంటుంది. ఇది ఓల్డేజ్ హోమ్, మదర్ మేరీ ఓల్డేజ్ హోమ్ అనమాట. ఇది ఒక్కసారి ఇలా ఓల్డేజ్ హోమ్ లోకి అడుగు పెట్టేసామంటే చాలు, మనసులో బాధ తన్నుకుంటూ వస్తుందన్నమాట. పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారిని ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత పేరెంట్స్ ని తీసుకొచ్చి ఇలా అనాథ ఆశ్రమంలో ఉంచుతున్నారు. మేము వచ్చేసి పాప కేక్ కట్ చేపిద్దామని కేక్, అలాగే వాళ్ళకి ఇవ్వడానికి ఫ్రూట్స్ తీసుకొచ్చాము. అండ్ ఫుడ్ కోసం అయితే బిఫోర్ మనీ ఇచ్చేసామన్నమాట. ఏదో చూస్తున్నారు కదా, అక్కడ కూర్చున్నారనమాట. వెళ్ళంగానే వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మాకు అందరూ ఉన్నా మాకు ఇటువంటి గతి పట్టింది అని చెప్తున్నారనమాట. ఇంకా వాళ్ళని మనం ఇంకా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు డీప్గా వెళ్ళి వాళ్ళు ఇంకా కొంచెం బాధపడ్డారని చెప్పి మేము అంతగా ఏమైతే అడగలేదు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం. ఉన్నారంటే ఉన్నారు అంతే, కానీ వాళ్ళ మనసు మాత్రం ఏ మాత్రం కూడా సంతోషంగా లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లిదండ్రులని దైవంతో సమానంగా చూసే మన సంస్కృతి ఇప్పుడు ఎటువైపు పోతుందో అర్థం కావట్లేదు. ఫైనల్గా కేక్ కటింగ్ టైం వచ్చేసింది. అక్కడ చాలా మంది లేవలేని పరిస్థితిలో ఉన్నారనమాట ఆశ్రమంలో. కొంతమంది మాత్రం లేచి తిరగగలిగే వారు ఉన్నారు. సో వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. మొత్తం ఆ ఆశ్రమంలో ఒక 35 మెంబర్స్ వరకు అయితే ఉన్నారంట, కానీ అందరూ రాలేని పరిస్థితి. ఈ వీడియోలో కనిపించే తాత అయితే ఏకంగా 15 సంవత్సరాలంట ఈ ఆశ్రమంలో ఉండబట్టి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అనమాట. ఎవరిని తలచినా వాళ్ళ గుండె లోపల ఉప్పొంగే అంత బాధ అయితే ఉంది. ఏమో మన అనుకునే వాళ్ళని పిలిచి బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఇలా ఎవరూ లేరు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమున్నాము అని చెప్పి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కొంచెం ఆనందాన్ని ఇచ్చింది. బట్ ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఇలా మనము వాళ్ళకి డొనేషన్స్ చేయకుండా అప్పుడప్పుడు మనకి తోచిన విధంగా సహాయం అందేలా, సహాయం చేసేలా మంచి బుద్ధిని అయితే ప్రసాదించాలని అయితే ఆ భగవంతుడిని ప్రార్థించుకోవాలి. అలాగే మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఒక పావలా వంతైనా వాళ్ళకి సహాయం చేయాలి అని అనిపించింది. మీరేమంటారు? మీకు కూడా ఈ విధంగా చేసుకోవడం చాలా బాగా అనిపించింది అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట నేను అనాథ ఆశ్రమంలో స్పెండ్ చేయడము. ఇంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనమాట. పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఫోన్ కాల్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారనమాట. నా పిల్లలు ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ పట్టుకొని చేతులు అలాగే చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు అసలు చేయరండి. తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో వదిలేసి ఫారెన్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆశ్రమం అయితే అసలు ఆశ్రమం లాగే లేదనమాట. ఒక పల్లెటూరులో బ్రతికే వాతావరణం లాగా ఉందన్నమాట. చాలా విశాలంగా, ఆహ్లాదంగా, పీస్ఫుల్గా ఉంది. ఈ ఓల్డేజ్ పీపుల్కి అయితే చాలా ప్రశాంతంగా గడుపుతుంది. సో మేము కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా, ఇంకేం బెంగ పెట్టుకోకండి, మంచిగా ఉండండి అని వాళ్ళతో చెప్పాము. ఎలా మంచిగా ఉంటామండి, నా అనే వాళ్ళు ఎవరు లేరు, ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇక్కడ అని చెప్తున్నారు. అప్పుడు అనిపించింది నిజమే కదా, ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కానీ నా అనే వాళ్ళు ఎవరు లేకుండా ఒంటరితనాన్ని అనుభవించడం అదో ఇంకో పెద్ద బాధలాగా అనిపించింది. కొంతమంది హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వయసు వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా అప్పుడప్పుడు కొంతమంది డొనేషన్స్ కోసం వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు ఈ ఓల్డేజ్ పీపుల్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఇంకా కొంచెం ఎక్కువ బాధ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి కూడా వాళ్ళు గుర్తొస్తారు, అప్పుడు ఇంకెంతో బాధపడతారు కదా అనిపించింది. బట్ కానీ వాళ్ళకి ఈ రోజు ఎలా గడుస్తుందో అనుకుంటూ చూస్తూ ఉన్న టైంలో మాతో ఒక రోజు వాళ్ళకి గడిచిపోతుంది కూడా అని కూడా అనిపిస్తుంది అనమాట. ఫుడ్ తినేశారనమాట. ఫుడ్ వీడియో అయితే తీయలేదు. అసలు మేము ఫుల్గా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో అసలు వీడియో తీయవద్దవలేదు. ఏదో అక్కడక్కడ కొన్ని అయితే క్లిప్స్ అయితే తీసాను. సో ఆ క్లిప్స్తోనే ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. అందరూ భోజనం చేసుకున్న తర్వాత ఇలా ఫ్రూట్స్ని ఇస్తూ ఉన్నాము. మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళకి ఇస్తేనే అనమాట, లేదంటే వాళ్ళకి డైలీ రొటీన్గా ఉండే ఫుడ్ మాత్రమే ఉంటుంది. వాళ్ళకి మనలాగా తినబుద్దవునవి చేసుకొని తినడము, వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ఉండలేరనమాట. మనకి అప్పుడప్పుడు ఏవైనా తినబుద్ధి అయితే తీసుకుంటాం, చేసుకుంటాం, తినేస్తాం. బట్ వాళ్ళకి ఇంకా అటువంటి ఆశలన్నీ వదిలేసుకోవడమే అనమాట.
బట్ హ్యాట్స్ ఆఫ్ అన్నమాట ఎవరికంటే ఈ ఆశ్రమాన్ని రన్ చేస్తూ ఉన్న వాళ్ళు. 2-3 పోషించడమే గ్రేట్ అనే రోజుల్లో 35 మందిని ఇలా పోషిస్తున్నారంటే చాలా గ్రేట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక తాత అయితే ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగే ఉన్నారు, కానీ ఐస్ కనిపించవంట. తను తన చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నానని చెప్తున్నాడు. అతను చనిపోవడానికి ఏకంగా ఒక 4 రోజులు అన్నం కూడా మానేశాడంట. ఇలా తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకొక అంకుల్ అయితే ఒక కరోనా తన కుటుంబాన్ని మార్చేసింది. కరోనా వల్ల తన కుటుంబం మొత్తం చనిపోయారంట, 6 మెంబర్స్ చనిపోయారంట. ఇంకా అతను ఒక్కడే వచ్చి ఆశ్రమంలో ఉంటున్నాడు. ఇలా వాళ్ళ జీవితాలని తవ్వుతూ ఉంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళకి కొంత బాధతో అయితే నిండిపోయి ఉన్నది. సో ఇదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.